గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం అండి. సతీ లీలావతి ఈరోజు ట్రైలర్ చూశారు. చాలా రిచ్గా ఉంది, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. యు ఆర్ డన్ గ్రేట్ జాబ్ సార్. రియలీ మీ వల్ల ఆ ట్రైలర్ని చాలా బాగా ఫోకస్గా చూడగలుగుతున్నాం. గ్రేట్. అలాగే కలర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మా తాగుబోతు రమేష్ అండ్ సప్తగిరి అండ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం. సతీ లీలావతి అనేది మనం 90స్లో మన 80స్లో ఉన్నప్పుడు 90స్లో ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు చేసినటువంటి ఒక గ్రేట్ కల్ట్ క్లాసిక్ మూవీ అది. ఇప్పటికీ షార్ట్స్లో ఆ మూవీ వస్తున్నప్పుడు, ఆ చిన్న చిన్న బిట్స్ వస్తున్నప్పుడు పడి ఎంజాయ్ చేస్తాం. కమల్ హాసన్ గారు యాక్టింగ్ కావచ్చు, ఆయనకి డబ్బింగ్ చెప్పిన మనోహర్ గారు కావచ్చు, అవన్నీ మనకు బాగా మనసులో గుర్తుండిపోయాయి. సో అటువంటి టైటిల్తో ఈ సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకు వస్తున్నందుకు ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు మా సత్య. సో ఓపెన్గా చెప్పాలంటే థియేటర్ల పరిస్థితి మనందరికీ తెలిసిందే, అంతగా కరెక్ట్గా లేదు. జనాలు థియేటర్స్ రావట్లేదు. ఆర్టిస్టులను చూసి జనాలు థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు. ఒక డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్పి, ఆ డైరెక్టర్ భలే తీశారా సినిమా, ఎక్స్ట్రాడినరీగా తీశాడు అనే ఈ మౌత్ టాక్ గాన బయటికి వెళ్ళగలిగితే అప్పుడు జనాలు నమ్మి లోపలికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాళ్ళని చూడడానికి వచ్చే పరిస్థితులు అయితే, అంటే ఒక స్థాయి ఆర్టిస్ట్ వరకు అయితే ఓకే, 100% ఆ ఓపెనింగ్స్ గ్రాండ్గా ఉంటాయి. సో ఇటువంటి సినిమాలకన్నిటికీ డైరెక్టర్ పైనే డిపెండ్ అయింది. సో డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ స్టోరీ చెప్పాడని మేమంతా నమ్ముతున్నాం. సినిమా కూడా చూసుకున్నాం, చాలా బాగా చెప్పారు. సో డైరెక్టర్ నమ్మి మీరందరూ లోపలికి వచ్చి ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లావణ్య త్రిపాఠి గారి గురించి చెప్పేది ఏమీ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి సినిమా చేశారో మనందరికీ తెలుసు. సో చాలా డేర్ స్టెప్ తీసుకొని ఈ సినిమా చేశారు మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే హీరో గారికి, ఇక్కడ మన తెలుగు చాలా మూవీస్ చేశారు, ఆయన కూడా చాలామందికి పరిచయం ఉన్నారు. సో లావణ్య త్రిపాఠి గారు సింగిల్ హ్యాండెడ్గా సినిమా తీసుకెళ్లారు. సో ఇంకొక కత్తి కరాటే కూడా ఉంది ఈ సినిమాలో. సెబాస్టియన్, ఆయనతో నాకు ఫైట్ కూడా పెట్టాడు మా డైరెక్టర్. ఆ ఫైట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాని ఇప్పుడున్న పరిస్థితులను దాటి, అంటే ఇది ఓటీటీలో చూద్దాంలే అనుకోకుండా థియేటర్లో చూడొచ్చు అనేంత టాక్ మాకు May 8 వచ్చిందంటే మా నాగమోహన్ గారు గొప్పగా విజయం సాధించినట్లే. చూడండి, ప్రశాంతంగా మెడిటేషన్ చేసి పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు పక్కన. సో కాబట్టి మా సినిమాని ఆదరిస్తారని మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు ఈ సినిమాని శుభసూచకంగా గణేష్ని స్తోత్రంతో స్టార్ట్ చేశారు మేడం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా చాలా బాగుంది. ఆ స్తోత్రం విన్నప్పుడు ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యడం, మధ్యలో కూడా మన మోడీ గారు అలర్ట్ కూడా వచ్చింది అందరికీ, బెల్ అంతా. సో ఇవన్నీ శుభసూచకంగా భావించి May 8 ప్లీజ్ థియేటర్స్కి రండి, మమ్మల్ని ఆదరించండి. మీ సప్తగిరి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.